ఏ షీలా గారు, మాస్టర్ ఆఫ్ డివినిటీ. మరి వీరు మన దగ్గర బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ పొందినటువంటి వారు, మాస్టర్ ఆఫ్ డివినిటీ మరి పూర్తి చేసి వారు పట్టభద్రులయ్యారమ్మా. మీకు కాంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. టి రూపాదేవి గారు, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ. మరి వీరు కూడా బైబిల్ కాలేజ్ యూనివర్సిటీ నుంచి ట్రైనింగ్ పొందినవారు కాబట్టి బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ మరి పట్టభద్రులయ్యారు. మీకు కాంగ్రాచులేషన్స్ అమ్మా. బి వరప్రసాద్ గారు, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ. వీరు వరప్రసాద్ గారు, బి వరప్రసాద్ గారు. మరి వీరు కూడా మరి బైబిల్ ట్రైనింగ్లో మరి 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి మరి చక్కగా ఈ రోజు దిన మరి బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ పట్టభద్రులయ్యారు. మీకు కాంగ్రాచులేషన్స్. పి నయోమి గారు, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ. మరి వీరు కూడా మరి పి నయోమి గారు కూడా మరి బైబిల్ ట్రైనింగ్ యూనివర్సిటీలో చేసి ఉన్నారు. మరి ఈ విధంగా మరి పట్టభద్రులు అయ్యారమో బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ నుంచి మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. పి అనిల్ కుమార్ గారు, సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ. మరి పి అనిల్ కుమార్ 1 ఇయర్ సర్టిఫికెట్ కోర్సు మరి యూనివర్సిటీ నుంచి చేశారు. వీరికి సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ మరి సర్టిఫికెట్ని మరి పట్టభద్రులు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరెవరైతే పట్టభద్రులు అయ్యారో ప్రతి ఒక్కరూ కూడా వేదిక మీదకి రండి. డాక్టరేట్ ఎవరైతే తీసుకున్నారో వారు ఈ చైర్లో కూర్చోండి. సర్టిఫికెట్ అయినటువంటి వారు వెనక నిలబడండి.
మరి ఈ సమయంలో ఒక కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకుందాము. అవార్డు ప్రోగ్రామ్స్ మరి ఇప్పుడు వరకు మరి సర్టిఫికేట్ ప్రదానం జరిగింది. ఇప్పుడు వీరికి సన్మాన కార్యక్రమం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటి వరకు ఏం లేదు, సర్టిఫికేట్ పట్టభద్రులు అయ్యారు. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఏందాక యాదగిరి గారు ఎక్కడున్నారు? పక్రుద్దిని గారు ఉన్నారా? వచ్చారా? సరే, యాదగిరి రమ్మానండి. మరి మొట్టమొదటిగా మరి ప్రియులు డాక్టర్ రాపోల్ రాములు గారిని సన్మానించడానికి మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. నిలబడి ఉండండి. గౌరవ పెద్దలు, వీరికి ఎందుకు మరి ఈ డాక్టరేట్ ఇచ్చి సన్మానిస్తున్నాము అంటే మరి చూడండి, వారికి ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి ప్రొఫైల్లో మరి చదవబడుతూ ఉన్నది. చదవండి. గౌరవ పెద్దలు రాపోలు రాములు గారు రాష్ట్ర అంబేద్కర్ సంఘాల చైర్మన్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫౌండర్, బోడుప్పల్, చెంగిచెర్ల, గట్కేసర్, కీసర పరిసర ప్రాంతాలలో ఎంతోమంది అనాథాలకు ఈరోజు వరకు కూడా విద్యాభ్యాసాన్ని అందిస్తూ ఎన్నో రకాల సేవలను వాళ్లకు ఆర్థికంగా సామాజికంగా సేవలను అందిస్తూ వాళ్ళని ఎన్నుకుండి నడిపిస్తున్నటువంటి మానవతామూర్తి. వారి యొక్క సేవా కార్యక్రమాలు 1975లో 7వ తరగతి చదువుతున్న సమయంలోనే బోడుప్పల్లో అంబేద్కర్ సంఘం స్థాపించి అప్పుడున్న బాల కార్మికులకు రాత్రిబడి పెట్టి అక్షరాలు నేర్పించడం జరిగింది. యువకులందరినీ సమీకరించి వారికి కర్రసాము, యోగా తదితర వ్యాయామాల మీద తర్ఫీదు ఇప్పించాడు. చదువుకున్న ప్రాముఖ్యతను గురించి వారికి నిరంతరం బోధించేవాడు. 1978 సంవత్సరంలో 10వ తరగతి, 1980లో ఇంటర్మీడియట్, 1983 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తిరిగి వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారి పిల్లలైన బాల కార్మికులను వివిధ పాఠశాలలో, హాస్టళ్లలో చేర్పించి వారి విద్యాభివృద్ధికి కృషి చేశారు. జిల్లాలలో వెట్టి చాకిరీ చేసే కార్మికులకు విముక్తి కలిగించి ఆనాడు ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్ఆర్ శంకరన్ గారి సహకారంతో వారి స్వయం ఉపాధి చేసుకునేందుకు వీలుగా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల ప్రభుత్వ గ్రాంట్ను ఇప్పించడం కూడా జరిగింది. వ్యవసాయ కూలీలకు కనీస వేతనం చట్టం అమలు పరచాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నా, రాస్తారోకోలు, ర్యాలీలతో పాటు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించి వాటి అమలుకు కృషి చేసినటువంటి మహోన్నత నేత రాపోల్ రాములు గారు 1985 సంవత్సరంలో బోడుప్పల్ గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి వినతిపత్రం సమర్పించి దాదాపు 1600 మందికి ఇండ్ల పట్టాలు ఇప్పించినటువంటి గొప్ప నేత. వారందరూ ఇండ్ల నిర్మాణం చేసుకోవడానికి కృషి చేయడంతో పాటు ఆనాటి ఇండ్ల నిర్మాణమే నేటి ఇందిరానగర్, కాకతీయ నగర్, రాజీవ్ నగర్, అంబేద్కర్ నగర్, దేవేందర్ నగర్గా విరజిల్లుతున్నవి. బోడుప్పల్లో 1985 సంవత్సరంలో జూలై 17 నాడు గుంటూరు జిల్లా కారంచేడు అనే గ్రామంలో దళిత క్రైస్తవులపైన జరిగిన అమానుషమైన దాడిలో సుమారు 5 మంది చనిపోయి అనేక మంది గాయపడిన ఘటన చూసి చెల్లించి చలో కారంచేడుకు పిలుపునిచ్చి ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులను మరియు భయపడి చీరాలలో ఆశ్రయం పొందుతున్న మరో కొంతమంది బాధితులను పరామర్శించినారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం, కత్తి పద్మారావు గారు తదితరులతో కలిసి సుమారు 3 లక్షల మందితో చీరాలలో బహిరంగ సభను ఏర్పాటు చేసి హంతకులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే సభలో పురుడు పోసుకున్న దళిత మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా